మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఒక్క మొక్క చాలు, రోగాలన్నీ పోతాయి. డాక్టర్స్కి షాక్ ఇచ్చిన మొక్క ఇది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మన చుట్టూ ఉండే ప్రకృతి ఒక అద్భుతమైన నిధి. కానీ మనం ఆ నిధిని గుర్తించకుండా కేవలం రసాయనాలతో కూడిన మందుల వెంటే పరుగులు తీస్తున్నాం. మన ఇంటి పెరట్లో, దారి పక్కన, పొలంగట్ల మీద పిచ్చి మొక్కలా కనిపించే ఒక చిన్న మొక్క గురించి తెలిస్తే ఆధునిక వైద్యులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మొక్క పేరు కుప్పింట ఆకు. దీనిని ప్రాంతాన్ని బట్టి హరిత మంజరి అని లేదా మురిపిండి అని రకరకాలుగా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా. ఈ పేరు వినగానే ఏదో విదేశీ మొక్క అనుకోకండి. ఇది మన భారతీయ నేలలో అనాదిగా పెరుగుతున్న ఒక దివ్య ఔషధం. ఇంగ్లీష్లో దీనిని ఇండియన్ అకాలిఫా, ఇండియన్ మర్క్యూరీ, ఇండియన్ కాఫర్ లీఫ్ లేదా ఇండియన్ నటిల్ అని పిలుస్తారు. ఈ మొక్క గొప్పతనం చూసి కేవలం మన దేశంలోనే కాదు, పశ్చిమ మరియు తూర్పు ఆఫ్రికా దేశాల్లో కూడా దీనిని ఒక గొప్ప ఔషధిగా ఆరాధిస్తారు. మరింతకీ ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ అని కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నింటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ అని కమెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, ఈ మొక్కకున్న అద్భుతమైన గుణాలు చూసి ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు సైతం ముక్కున వేసేసుకుంటున్నారు. ఈ చిన్న మొక్కలో ఇన్ని ఔషధ గుణాలు ఎలా సాధ్యమని వారు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పిప్పిపన్ను సమస్యతో బాధపడే వారికి ఈ మొక్క ఇచ్చే ఉపశమనం అంతా ఇంతా కాదు. పిప్పిపన్ను సమస్య అనేది నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు ప్రాణం పోతున్నంత పని అవుతుంది. దంతాల మధ్యలో ఉండే రంధ్రాల్లో బ్యాక్టీరియా చేరి పంటి లోపలి నరాల మీద ప్రభావం చూపినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. రాత్రిపూట నిద్ర పట్టదు, ఆహారం సరిగ్గా తీసుకోలేము. ఇలాంటి భయంకరమైన పిప్పిపన్ను సమస్యకు కుప్పింట ఆకు ఒకే ఒక్క చిటికలో పరిష్కారం చూపిస్తుంది. ఈ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని చేత్తో నలిపి చిన్న ముద్దలా చేసి ఆ ముద్దను మీ నోటిలో ఎక్కడైతే పిప్పిపన్ను ఉందో ఆ రంధ్రం మీద లేదా ఆ నొప్పి ఉన్న చోట పెట్టి గట్టిగా నొక్కి పట్టుకోవాలి. ఇలా చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ ఆకులోని రసం పంటి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. ఈ ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు ఆ బ్యాక్టీరియాను సంహరించి పంటి నొప్పిని మాయం చేస్తాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా తగ్గని నొప్పి కూడా ఈ ఒక్క ఆకుతో మాయం అవ్వడం చూస్తే నిజంగానే ఆశ్చర్యపోవాల్సి తప్పదు. ఇది కేవలం నొప్పిని తగ్గించడమే కాదు, పంటి చిగుళ్ల నుండి రక్తం కారటాన్ని ఆపి చిగుళ్ళు గట్టిపడేలా చేస్తుంది. కుప్పింట ముక్క వేరుతో ప్రతిరోజు దంతాలు తోమితే దంతాలు ముత్యాల్లా మెరిసిపోతాయి. అలాగే ఎంతో దృఢంగా మారుతాయి. పసుపు రంగులోకి మారిన దంతాలను కూడా ఇది తెల్లగా మారుస్తుంది. పూర్వీకులు అందుకే వేప పుల్లలతో పాటు ఈ కుప్పింట వేరుని కూడా దంతధామనం కోసం వాడేవారు. కుప్పింట మొక్క యుఫోర్బియేసీ కుటుంబానికి చెందినది. ఈ మొక్క గుర్తించడం చాలా సులభం. దీని పుష్పగుచ్చం కప్పు ఆకారంలో ఉంటుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ మొక్క కేవలం దంత సమస్యలకే కాదు, మన శరీరానికి వచ్చే అనేక అనారోగ్యాలకు రామబాణంలా పనిచేస్తుంది. నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య కండరాల నొప్పులు మరియు కీళ్ల నొప్పులు. అధిక పనిభారం వల్ల లేదా వయస్సు రీత్యా వచ్చే ఈ నొప్పుల కోసం పెయిన్ కిల్లర్స్ వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే కుప్పింట ఆకులతో ఆయిల్ తయారు చేసుకుని వాడడం ఎంతో మేలు. దీనికోసం మీరు కొన్ని తాజా కుప్పింట ఆకులను సేకరించి శుభ్రం చేసి వాటి నుండి రసం తీయాలి. ఈ రసానికి సమానంగా నువ్వుల నూనెని కలిపి సన్నటి మంటపై మరిగించాలి. ఆ రసంలోని నీరు ఆవిరైపోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి చల్లార్చుకోవాలి. ఈ నూనెను ఒక సీసాలో భద్రపరుచుకుని మీకు ఎక్కడైనా కండరాల నొప్పులున్నప్పుడు లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు కొద్దిగా నూనెను గోరువెచ్చగా చేసి మర్దన చేస్తే నొప్పి క్షణాల్లో మాయమవుతుంది. కీళ్ల నొప్పుల కోసమైతే ఈ ఆకుల రసంలో కొద్దిగా ఉప్పు కలిపి నొప్పి ఉన్న చోట రాస్తే వాపులు తగ్గి కదలికలు సులభమవుతాయి. చర్మ సౌందర్యం విషయంలో కూడా కుప్పింట ఆకు చూపే ప్రభావం చూసి బ్యూటీ పార్లర్ల వారు సైతం షాక్ అవుతారు. పూర్వం రోజుల్లో ఆడవారు తమ ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి ఈ ముక్కనే వాడేవారు. ఈ ముక్క ఆకులను మెత్తగా నూరి దానికి కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, నల్లటి మచ్చలు క్రమంగా తొలగిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆడవారిని ఇబ్బంది పెట్టే అవాంఛిత రోమాలను తొలగించడంలో కుప్పింట ఆకు అద్భుతంగా
పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆకు మరియు పసుపు మిశ్రమాన్ని రాస్తూ ఉంటే ముఖంపై ఉండే చిన్న చిన్న వెంట్రుకలు రాలిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే కంటి కింద ఉండే నల్లటి వలయాలు, మోచేతుల దగ్గర ఉండే నలుపును పోగొట్టడానికి ఈ ఆకు రసంలో 2 చుక్కల నిమ్మరసం కలిపి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మ వ్యాధులైన గజ్జి, తామర, దురద వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆకు పసరలో 2 చుక్కల నిమ్మరసం కలిపి ఆ ప్రభావిత ప్రాంతంలో రాస్తే ఆ సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా కుప్పింట ఆకు అండగా ఉంటుంది. ఒక గుప్పెడు కుప్పింట ఆకులను తీసుకుని 1 గ్లాసు నీటిలో వేసి ఆ నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని 1/4 కప్పు మోతాదులో తీసుకుంటే జలుబు, దగ్గు మరియు కఫం తగ్గిపోతాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని అతిగా తీసుకోకూడదు. కేవలం తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే పిల్లల కోసం ఎదురుచూసేవారు మరియు గర్భిణీ స్త్రీలు ఈ కషాయాన్ని తాగకూడదు. కడుపులో నులి పురుగుల సమస్య ఉన్నప్పుడు ఈ ఆకులతో కూర వండుకుని మితంగా తింటే ఆ పురుగులు బయటకు వచ్చేస్తాయి. విరోచనం సాఫీగా అవ్వడానికి కూడా ఈ ఆకుల రసం నీటిలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. అధిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొక్కిని తగ్గించడానికి ఈ ముక్క రసాన్ని నుదుటికి అప్లై చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. శరీరానికి ఎక్కడైనా గాయాలు లేదా పుండ్లు అయినప్పుడు ఈ ఆకుల రసాన్ని పైన రాస్తే అందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల ఆ గాయాలు త్వరగా మానిపోతాయి. విషపు పురుగులు కుట్టినప్పుడు కూడా ఈ ముక్క ఒక ప్రథమ చికిత్సలా పనిచేస్తుంది. పాము కాటు, తేలు కాటు లేదా కందిరీగలు కుట్టినప్పుడు ఆ విషం శరీరానికి పాకకుండా ఉండడానికి కుప్పింట ఆకులను ముద్దగా నూరి కాటు వేసిన చోట కట్టుకడితే విషం విరిగిపోతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న చికిత్స. మొలల సమస్యతో బాధపడే వారికి కూడా ఈ ముక్క ఒక వరప్రసాదం. కుప్పింట ఆకులను ఎండబట్టి పొడి చేసుకుని దానికి సమానంగా తులసి ఆకుల పొడిని కలిపి భద్రపరచుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు 2 సార్లు కొద్దిగా నెయ్యి కలిపి తీసుకుంటే మొలల సమస్య క్రమంగా తగ్గిపోతుంది. గోరు చుట్టు సమస్య ఉన్నప్పుడు ఈ ఆకులకు పసుపు కలిపి నూరి కట్టుకడితే కేవలం 3 రోజుల్లోనే ఆ నొప్పి, వాపు తగ్గిపోతాయి. తలలో చుండ్రు సమస్య ఉన్నవారు ఈ ఆకుల రసంలో వేప ఆకుల రసాన్ని సమంగా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు శాశ్వతంగా పోతుంది. పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కుప్పింట ఆకులు మరియు చిన్న ఉల్లిపాయ రెబ్బలను కలిపి పేస్టులా చేసి ఆ పేస్టును అన్నంలో కలుపుకుని తింటే పొట్టలోని ఇన్ఫెక్షన్లు మాయమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇన్ని అద్భుతమైన గుణాలున్నందువల్లే కుప్పింట మొక్కను డాక్టర్లు కూడా గౌరవిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఈ వైద్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఏదైనా సరే పరిమితికి మించి వాడకూడదని గుర్తుంచుకోవాలి. కుప్పింట ఆకును ఔషధంగా వాడేటప్పుడు మోతాదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతిగా తీసుకుంటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. మీకు ఏదైనా సందేహం ఉంటే ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. మన ఇంటి చుట్టూ ఉండే ఇలాంటి మొక్కల గొప్పతనాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన సాంప్రదాయ వైద్యం యొక్క విలువను కూడా కాపాడుకోగలుగుతాం. ఒక్క చిన్న కుప్పింట ఆకు మీ ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డాక్టర్లకే ఆశ్చర్యం కలిగించేలా చేసే ఈ మొక్క యొక్క ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరియు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. సహజ సిద్ధమైన పరిష్కారాలు ఎప్పుడూ సురక్షితమైనవి మరియు శక్తివంతమైనవి అని కుప్పింట మొక్క నిరూపిస్తుంది. కాబట్టి ఇకపై మీ దారిలో ఈ మొక్క కనిపిస్తే దానిని కేవలం పిచ్చి మొక్కగా చూడకండి. అది ఒక సజీవ ఔషధాల గని అని గుర్తించండి. మన పూర్వీకులు అందించిన ఈ జ్ఞానాన్ని గౌరవిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదాం. ఈ మొక్క గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న అనేక జీవనశైలి వ్యాధులకు ఇది సహజమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లోనే పాటించడం వల్ల పెద్ద పెద్ద అనారోగ్యాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా పిప్పిపన్ను వంటి తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో ఈ మొక్క చూపే ప్రభావం సాటిలేనిది. ఈ మొక్కలోని ప్రతి భాగం ఆకు, వేరు, పుష్పం,
అన్నీ కూడా మానవాళికి ఏదో ఒక విధంగా మేలు చేస్తూనే ఉన్నాయి. అందుకే ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్యంలోనూ తమిళ సిద్ధ వైద్యంలోనూ అత్యంత ప్రాధాన్యత కలిగిన మొక్కగా పరిగణిస్తారు. ఆధునిక కాలపు డాక్టర్లు కూడా ఆశ్చర్యం పోయేలా చేసే ఈ ఒక్క ఆకు చిట్కాలు పాటిస్తే ఆస్పత్రుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. ప్రకృతి వైద్యాన్ని ఆదరిద్దాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఇన్ని ప్రయోజనాలున్న ఈ మొక్క గురించి అందరికీ తెలియజేయడం మన బాధ్యత. అందుకే ఈ సమాచారాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేయండి. తద్వారా మరికొంతమందికి మేలు జరుగుతుంది. ఈ 2 మొక్కలను పొరపాటున కూడా ఇంట్లో నాటకండి, పెంచకండి. ఇల్లు మొత్తం సర్వనాశనమైపోతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. మన జీవితంలో తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పొరపాట్లే మనల్ని ఎక్కువ నష్టపరుస్తూ ఉంటాయి. చనిపోవడానికైనా సిద్ధపడండి, కానీ ఈ పొరపాటున కూడా ఈ 2 మొక్కలను మాత్రం మీ ఇంటి ముందు పెట్టకండి. ఇవి మీ ఇంటిని, మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా భూలోకంలో బాధపడుతున్న మానవులను చూసి ఆమె మనసు ద్రవించింది. అప్పుడు ఆమె విష్ణువును ఇలా అడిగింది, ప్రభు, దయచేసి నాకు ఈ విషయం చెప్పండి. మానవులు ఏ చెట్లను నాటాలి, ఏ మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం, కష్టాలు దూరమవుతాయి? శత్రువులు, రోగాలు, భూత ప్రేత పిశాచాల వంటి భయాల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది? ఎటువంటి చెట్లను అస్సలు నాటకూడదు, ఎటువంటి చెట్ల వలన కష్టాలు వస్తాయి అని అడిగింది. ఆమె ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, దేవి, నువ్వు ఈరోజు మానవాళి మేలు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు. ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానం ఉంది. అవి ఎప్పుడూ పూజించదగినవే. కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో, సరైన స్థానంలో నాటడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చెట్లు, మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు, అవి మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తాయి. వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం. చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తాయి. ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. అంతేకాదు, ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి. ఇంటి ఆవరణలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతల్లా ఆ ఇంటిని కాపాడతాయి. దేవి, ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక పాత కథ చెప్తాను. ఆ కథ వింటే ఏ మొక్కలు నాటడం వల్ల జీవితం నాశనమవుతుందో, ఏవి నాటితే అదృష్టం పుట్టుకొస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది అని అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రభు, నేను ఈ కథను తప్పకుండా పూర్తి శ్రద్ధతో వింటాను. దయచేసి ఆ కథను నాకు చెప్పండి అని కోరింది. శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించారు. ఓ దేవి, పూర్వకాలంలో మధ్య ప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు. గోపాలుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అతని భార్య సుమిత్ర కూడా ఎంతో గుణవంతురాలు, ఇంటి పనులలో చాలా నిపుణురాలు. వారి ఇంట్లో డబ్బుకు, ధాన్యానికి ఏ లోటు లేదు. భగవంతుని దయ వల్ల వారికి అన్నీ సమృద్ధిగా ఉండేవి. వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇలా చాలా రోజులు గడిచాక గోపాలుడి భార్య సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఆసక్తి కలిగింది. తన ఇంటి ఆవరణను పచ్చగా మార్చాలని కొన్ని చెట్లను నాటింది. రోజు వాటికి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది. కానీ పాపం సుమిత్రకు చెట్ల గురించి సరైన జ్ఞానం లేదు. ఆమెకు ఏ మొక్కలు చూడడానికి అందంగా అనిపించాయో వాటినే తెచ్చి నాటింది. తెలియక ఆమె తన ఇంటి ఆవరణలో అత్యంత అశుభకరమైన మొక్కలను నాటింది. ఆ మొక్కలు పెరగటం మొదలైనప్పటి నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. గోపాలుడికి వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావటం ప్రారంభించాయి.
ఇంట్లో ప్రశాంతత కరువైంది. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి. వారి మధ్య ప్రేమ తగ్గి అనుమానాలు, వాదనలు పెరిగాయి. వారి జీవితంలోనికి ఊహించని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం మొదలయ్యింది. నెమ్మదిగా గోపాలుడి వ్యాపారం మొత్తం నాశనమయ్యింది. అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది. చివరికి గోపాలుడికి కనీసం తినడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది. వారు పస్తులుండటం ప్రారంభించారు. ఆకలి, దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భర్తను ఏదైనా పని చేయమని నిందించేది. పాపం గోపాలుడు పని కోసం గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాడు. కానీ అతనికి ఎక్కడా పని దొరకలేదు. అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో, ప్రియా, నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు. ఇప్పుడు నేను ఎక్కడ పని వెతకాలి అని కన్నీరు పెట్టుకున్నాడు. వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. చివరికి గోపాలుడు తన భార్య ఒంటి మీద ఉన్న ఆభరణాలను కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఇలా తెలియక నాటిన అశుభకరమైన చెట్ల వల్ల వారి జీవితంలోనికి భయంకరమైన దరిద్రము, కష్టాలు వచ్చి చేరాయి. కానీ ఆ విషయం వారికి తెలియదు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు, పార్వతీదేవి తమ భక్తుడైన గోపాలుడి ఈ దయనీయ స్థితిని చూస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి, ప్రభు, మీరు మీ భక్తుడికి సహాయం చేయరా? గోపాలుడు మీకు ఎంత గొప్ప భక్తుడో మీకు తెలుసు కదా. ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తాడు. మరి అతనిని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, నేను ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను. కానీ ముందు అతని గుణాన్ని పరీక్షించాలి. అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతడిని పరీక్షిస్తాను అని చెప్పి ఒక సాధువు రూపంలో మారి భూమి మీదకు వచ్చారు. సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడి ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష కోసం పిలిచారు. ఇంటి ముందుకు వచ్చిన తేజోవంతుడైన సాధువును చూసి గోపాలుడు నమస్కరించి, సాధు మహారాజ్, రండి, ఈ యజమాని ఇంటికి మీకు స్వాగతం. నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు. అప్పుడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు, నాయన, నేను తీర్థయాత్రలో ఉన్నాను. విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతున్నాను. నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వగలవా? నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం ఉంటుంది అన్నారు. సాధువు మాటలు విన్న గోపాలుడు, మహాత్మా, మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు. మీ ముఖంలో ఎంతో తేజస్సు ఉంది. మీకు సేవ చేసే అవకాశం రావటం నా అదృష్టం. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు. గోపాలుడు ఆ సాధువుకు గొప్ప సేవ చేశాడు. కానీ అతని ఇంట్లో వండడానికి ఒక్క అన్నం గింజ కూడా లేదు. అప్పుడు అతను తన భార్యతో, ప్రియా, ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుడిలా ఉన్నారు. మనం ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలి. నేను గ్రామంలోనికి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకువస్తాను అని చెప్పి గ్రామంలోని ఒక సేటు ఇంటికి వెళ్ళాడు. ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని వేడుకున్నాడు. కానీ ఆ సేటు, నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నా డబ్బు ఎలా తిరిగి ఇస్తావు అని నిరాకరించాడు. అప్పుడు గోపాలుడు, సేటుగారు, దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి. నేను త్వరలోనే తిరిగి ఇస్తాను. ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు. గోపాలుడి నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి, వ్యాపారి, నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోతే నీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు. గోపాలుడు ఆ డబ్బు తీసుకుని పాలు, బియ్యము, కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు. అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధువుకు భక్తితో వడ్డించింది. గోపాలుడి భక్తిని, అతిథి మర్యాదను చూసి ఆ సాధువు చాలా సంతోషించారు. భోజనం అయ్యాక ఆయన గోపాలుడితో, వ్యాపారి, నీ భక్తికి, గౌరవానికి నేను చాలా సంతోషించాను. నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నారు. అప్పుడు గోపాలుడు చేతులు జోడించి, మహాత్మా, మీ ఆశీర్వాదమే మాకు చాలు. కానీ నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది? మేము ఎంతో భక్తితో పరమేశ్వరుని పూజించాము. అయినా మా జీవితంలోనికి ఎందుకింత దరిద్రం వచ్చింది? దీనికి గల కారణం ఏమిటి? ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి, నాయనా, నేను నీ ఇంటి ఆవరణలోనికి అడుగుపెట్టినప్పుడే నీ కష్టాలకు కారణం ఏమిటో నాకు అర్థమైంది. జీవితంలోనికి ఈ భయంకరమైన దరిద్రం రావడానికి కారణం నీ ఇంటి ముందున్న ఆ చెట్లే.
నీ భార్య తెలియక నాటిన ఆ చెట్లు అత్యంత అశుభకరమైనవి. వాటి వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది. వెంటనే ఆ చెట్లను తొలగించి వాటి స్థానంలో శుభకరమైన మొక్కలను నాటు అని చెప్పారు. అప్పుడు గోపాలుడు ఆశ్చర్యపోయి, మహాత్మా, దయచేసి నాకు చెప్పండి, ఇంట్లో ఏ చెట్లు నాటితే సుఖ సంపదలు వస్తాయి, ఏ చెట్లు నాటకూడదు, వివరంగా చెప్పండి. మీకు జీవితాంతం రుటపడి ఉంటాను అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పటం ప్రారంభించారు. నాయన, శ్రద్ధగా విను. మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటు. పనస చెట్టు నాటటం వల్ల వచ్చే పుణ్యం వందలాది యజ్ఞాలు చేసిన దానితో సమానం. ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదేవతలను తృప్తిపరుస్తాయి. దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. జీవితంలో ఎప్పుడూ ఓటమిని చూడరు. పనస చెట్టును తాకటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అమావాస్య రోజు పనస చెట్టుకు ప్రణామం చేయటం వల్ల 1000 గోవులను దానం చేసినంత ఫలం దక్కుతుంది. పొరపాటున కూడా ఈ చెట్టుకు హాని చేయకూడదు. దాని కొమ్మలు విరిచినా గాయపరిచినా అది మహాపాపం. అలాంటి వారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. రెండవది సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది. ఈ చెట్టు ఫలం అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందింది. పరమ పవిత్రమైనది. ఉసిరి చెట్టును నాటిన స్త్రీ పురుషులు మరణచక్రం నుండి విముక్తులవుతారు. ఈ పవిత్ర ఫలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు. దీనిని తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, సకల పాపాలు నశిస్తాయి. ఉసిరికాయను నానబెట్టిన నీటిని త్రాగటం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి. ఆ నీటితో స్నానం చేయటం వల్ల దరిద్రదేవత ఇంటి నుండి పారిపోతుంది, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు ప్రవేశించలేవు. ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శించిన దానికంటే గొప్ప ఫలం లభిస్తుంది. ఎవరి ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెప్తోంది. మూడవది మందార చెట్టు. మందార చెట్టు శోకాన్ని దుఃఖాన్ని నాశనం చేస్తుంది. ఈ చెట్టులో అప్సరసలు నివసిస్తూ ఉంటారు. ఇది నిరాశను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మందార చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల ఇంట్లో సుఖశాంతి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నాలుగవది వేప చెట్టు. ఈ చెట్టును సాక్షాత్తు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుని స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సూర్యభగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను నయం చేస్తుంది. లక్ష్మీదేవికి వేప ఆకులు, వేప పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది. ఇంటి ముందు వేప చెట్టు నాటడం వల్ల ధన సంపద వృద్ధి చెందుతుంది. ఐదవది బిల్వపత్రం చెట్టు. ఈ చెట్టు సాక్షాత్తు శివపార్వతుల నివాస స్థలం. ఈ చెట్టు కింద కూర్చుని ఒక్కసారి ఓం నమః శివాయ అని జపించిన అది 1,00,000 సార్లు జపించిన దానితో సమానం. బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ అకాల మరణం సంభవించదు. ఏ స్త్రీ కూడా వైధవ్యాన్ని పొందదు. ఆ ఇంటిని శివపార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు. ఆరవది అరటి చెట్టు. ఇది కూడా చాలా శుభప్రదమైనది. బృహస్పతి గ్రహానికి, విష్ణుమూర్తికి ప్రతీక. ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. ఆ ఇంటి పిల్లలు విద్యలో రాణిస్తారు. ఏడవది పారిజాత మొక్క. ఇది సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది. ఇది దేవతా మొక్క. దీని పువ్వుల సువాసన ఇంటికి దేవతలను ఆకర్షిస్తుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన చెట్లు ఉన్నాయి. కానీ నాయనా, ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితాన్ని, నీ వంశాన్ని నాశనం చేసే 2 మహాప్రమాదకరమైన మొక్కల గురించి. చనిపోవడానికైనా సిద్ధపడాలి, కానీ వీటిని మాత్రం ఇంటి దరిదాపుల్లోనికి కూడా రానివ్వకూడదు. ఈ మొక్కలను పొరపాటున కూడా ఇంటి దగ్గర నాటకూడదు. వాటిల్లో మొదటిది అత్యంత భయంకరమైనది తాండ్ర చెట్టు. ఈ చెట్టును పొరపాటున కూడా ఇంటి ఆవరణలో నాటకూడదు.
ఈ చెట్టు ఒక అయస్కాంతంలా పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత ప్రేత పిశాచ గణాలను ఆకర్షిస్తుంది. అవి ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకుని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపటం మొదలు పెడతాయి. మొదట ఇంట్లో వారికి పీడకలలు వస్తాయి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమను గమనిస్తున్నట్లుగా భయం కలుగుతుంది. నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది. ఒకరిపై ఒకరికి అనుమానాలు, ద్వేషము పెరుగుతాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. ఎంత వైద్యం చేసినా రోగం నయం కాదు. ఎందుకంటే ఆ దుష్టశక్తులు ఆ ఇంటి సభ్యుల జీవశక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి. చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా పూర్తిగా నాశనమై భిక్షాటన చేసే స్థాయికి వస్తుంది. అందుకే ఈ చెట్టును భూత వృక్షం అంటారు. కాబట్టి పొరపాటున కూడా తాండ్ర చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు. పొరపాటున అది మొలకెత్తితే పీకి పారేయండి. రెండవది వంశనాశనాన్ని కలిగించే తాటి చెట్టు. ఈ చెట్టును ఇంటి దగ్గర నాటడం వల్ల సంతానం నశిస్తుంది. ఈ చెట్టు పొడవుగా, ఒంటరిగా ఉంటుంది. దాని స్వభావంలాగే అది ఉన్న ఇంటిలోని వారిని కూడా ఒంటరి వారిని చేసేస్తుంది. ఈ చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపజేస్తుంది. ఆ శక్తి నేరుగా ఆ ఇంటి వంశంపై అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది. ఆ ఇంట్లో సంతానం కలగకపోవటం, గర్భస్రావాలు జరగటం లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డ పేరు తీసుకురావటం, దుర్మార్గులుగా మారటం వంటివి జరుగుతాయి. తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది. అందుకే తాటి చెట్టు నాటినవాడు వంశానికి తలగొరివి పెట్టినవాడే అని పెద్దలు అంటారు. కనుక ఎవరు ఇంటి వద్ద తాటి చెట్టును పెంచవద్దు. ఒకవేళ ఆ చెట్టు మొలకెత్తినా పీకేయండి. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జమ్మి చెట్టు నాటకూడదు. దీన్ని నాటడం వల్ల విపత్తులు వస్తాయి. ఇంటి ముందు రేగి చెట్టు కూడా నాటకూడదు. దీన్ని నాటడం వల్ల నకారాత్మకత పెరిగిపోతుంది. ధనం నాశనం అవుతుంది. కష్టాలు వస్తాయి. ఇంటి దగ్గరగా అంటే ప్రహరీ గోడ లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు. ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే అశుభ ఫలాలు కలుగుతాయి. అందుకే ఈ చెట్టును ఇంటికి దూరంగా నాటాలి. అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు. ఈ చెట్టును నాటడం వల్ల ధనం నాశనం అవుతుంది, దరిద్రం వస్తుంది. కానీ చాలామంది తెలియక బొప్పాయి పళ్ళ కోసం బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే వాటిని వెంటనే తీసి పారేయండి. అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది. మేడి చెట్టు ఇంటి పడమర దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది. అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు. కలబంద తప్ప మిగిలిన ఏ ఎడారి మొక్కను ఇంట్లో నాటకూడదు. అంటే బ్రహ్మజముడు, నాగజముడు, డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంటు, బ్రహ్మకమలం లాంటి చెట్లు ఇంట్లో పెంచరాదు. ఈ మొక్కల్లో ముళ్ళు, మందపాటి కాండాలు ఉంటాయి. నీరు, తేమను సంగ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వీటి స్వభావం శుభమైనది కాదు. కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచకూడదు అని సాధు మహారాజ్ గోపాలుడితో చెప్పి, వ్యాపారి గోపాల, నేను నీకు ఈ శుభ అశుభ చెట్ల గురించి చెప్పాను. మీ ఇంట్లో మీ ఆవిడ ఎడారి మొక్కలను అలాగే రేగు చెట్టును నాటింది. అందుకే మీకు దరిద్రం పట్టింది. నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయ పొందు అని పలికాడు. అప్పుడు గోపాలుడు, ఓ మహాత్మా, మీరు ఈరోజు నాకు గొప్ప జ్ఞానం ఇచ్చారు. నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్నాడు. ఇంతలో సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదం ఇచ్చి ఆ చోటు నుండి మాయమైపోయాడు. సాధు మహాత్మ అకస్మాత్తుగా అదృశ్యమవటం చూసి గోపాలుడికి, అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శివయ్య తమ ఇంటికి వచ్చారు అని. తర్వాత గోపాలుడు సాధు మహాత్మ చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లు నాటాడు. దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం లభించింది. దరిద్రం దూరమైంది. గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పటం మొదలుపెట్టారు. కాబట్టి దేవి లక్ష్మి, శుభ అశుభ రకాల చెట్ల గురించి ఈ కథ ద్వారా నీకు అర్థమైంది కదా అని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వినాడు. ఇలా విష్ణువు ఇంటి దగ్గర నాటాల్సిన శుభ అశుభ చెట్ల గురించి చెప్పారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.